ఆరయగా దక్షిణోత్తరాయణములు సుంపారయిడా పింగళనో సూరి పరమపదం వరసుషుమ్న కుమార అని ప్రసిద్ధ ఆధ్యాత్మ గ్రంథము శ్రీ రామాంజనేయ సంవాదం ఈ విషయం తెలియజేస్తున్నది. శ్రీరాముడు ఆంజనేయునకు బోధించు సాంఖ్యసారంలో ఈ అంశం ప్రతిపాదితమై ఉన్నది. మేరువు బంగారు కొండ వెన్నెముక అనగా బ్రహ్మదండము కాగా దక్షిణాయనోత్తరాయణములు సూర్యచంద్ర నాడులు ప్రధానమైనవిగా చెప్పారు. కాగా పరమపదం మోక్షస్థానం వర సుషుమ శ్రేష్టమైన సుషుమ్న అనే నాడి అయి ఉన్నది అని తత్వం నిశ్చితపరచడం జరిగింది. అట్టి యోగి మరల అవనిలో పుట్టడు బట్టబయలు తనకు పట్టమాయే కొలను విడిచి హంస గోతికి చేరునా అఖిల జీవ సంగ ఆత్మలింగ. నేను మేనులను జయించిన యోగి అనగా సాధ్య వస్తువును పొందిన పురుషుడు ఈ లోకంలో మరలా జన్మించడు. ఈ కనపడే బ్రహ్మాండమే తనకు నివాస స్థాన యోగ్యమై ఉంటున్నది. మోక్షకాంతతో పట్టాభిషిక్తుడైన మహారాజాధిరాజునకు మరలా వేరొక సంసార పక్షంలో చేరి ఉండడం అనేది ఉండదు కదా. పరమహంసకు సంసారంలో హింసకు తావుండదు కదా. సరస్సులో విహరించే హంస కొంగలు చెరించే పాడుగుంటకు చేరుకోదు కదా అని ఉపమానోపమయంతో తెలియపరిచారు కవిగారు. ఈ ఉదాహరణకు కూడా వేమన పద్యం ఒకటి స్ఫురించుతున్నది. విద్యలేనివాడు విద్యాధికుల చంత ఉండినంత పండితుండుగాడు కొలని హంసలకడ కొక్కెరలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మ విద్యావేత్తల యందు సంసార కూప లంపటుల యందు ఉంటే వెంటనే వారి వారి చర్యలు లోకులకు అవగాహన అవుతుంటాయి. పాలు నీరు వేరుపరిచే నేర్పు హంసలకు ఉంటుంది. బురదగొట్టలో తిరిగే కొంగలకు ఎలా ఉంటుంది? సరోవరంలో చరించే హంసలను చేరితే ఆ కొంగలు వాటి చర్యలు పసలేని అవుతాయి. కాబట్టి యోగ విద్యాధికారం అయోగులకు ఉండదు కదా అని విద్యా అవిద్యల భేదాన్ని వివరిస్తూ వేమన మహాయోగి చెప్పిన పద్యం. వేల్పులెందుకయ్య వేదంబులెందుకు సాధనంబులేని చదువులెల్ల భేదపడిన మనసు బేజారి అయ్యుండు అఖిల జీవ సంగ ఆత్మలింగ. 3 కోట్ల దేవతలు కానీ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములు కానీ పంచమ వేదం మహాభారతం కానీ లేదా గాయత్రి మంత్ర ప్రతిపాదితమైన శ్రీమద్ రామాయణం కానీ ఇంకా పవిత్ర శాస్త్రాలున్న కర్మ భక్తి జ్ఞాన సాధన ధ్యాన అనిత్య జగద్విషయ త్యాగ వైరాగ్యములు లేని మన ఈ చదువులన్నీ ఒట్టిపోయినవే కదా. సాంఖ్యము అమనస్కము తారకము పరిపూర్ణము అచలము అద్వైతము ఇంకా నువ్వు నేను వాడు వీడు అనే భేదభావాలతో తలబాదుకునే ఈ నామరూప భేదాలు ఇవన్నీ మలిన మనస్తత్వం ఉన్నంత వరకు నీకు పూర్ణానందము బ్రహ్మానందము పరమానందము ఏది లవలేసి మాత్రం కూడా లభించనేరదు. జనన మరణాలే గతి అని తెలుసుకో. తోలుకొండదీన 900 గండ పులులు చుట్టుగాచియుండు కొండ శిఖరమందు కోమలి ఒకడుండు అఖిల జీవ సంగ ఆత్మలింగ. ఈ శరీర క్షేత్రం పర్వతం వంటిది అనగా మేరువును పోలినది. ఈ పర్వత శిఖరాన సమస్త ఆనందాలకు మూలభూతమైన ఒక సుందరాంగి నివసిస్తూ ఉన్నది. దీనినే పంచవన్యాల చిలకగా నిర్ణయించడం జరిగింది. దీనిని కాచుకొని 99 ఇంటికి పైగా వందలు వేలల్లో అంటే 72,000 నాడులు మీది మిక్కిలిగా పొంచి భయంకరమైన క్రూర మృగాలు ఎన్నెన్నో ఆ అష్టైశ్వర్య ప్రదాయిని అయిన మోక్షకాంతను అనగా పరాభట్టారికను దర్శించడానికి ఆటంకంగా కామ క్రోధ అరివర్గం ఆసురి గుణాలు రాగద్వేషాలు భ్రమలు ఇంకా ఎన్నెన్నో నిన్ను ఆవరించి మూలం తెలుసుకోకుండా మహామాయగా అడ్డుకుంటుంటాయి. అవి వాటిని ఛేదించుమని ఇందులో సూచన. తోలు తిత్తి ఇది తూటులు 9 తుస్సుమంట ఖాయం అని సినీకవి కూడా చెప్పాడు. 9 ద్వారముల తోలు తిత్తియే దీని మర్మమెరుగలేరు మంకుమనుదులు భూమిలో అని మహాత్ములు కీర్తనలు రాశారు. నవద్వారే పురేదేహి నైవ కుర్వన్న కారయన్
అని భగవద్గీతే చెప్పింది. మరియు 9 కంతల తిత్తికి ఇమ్మగు సొమ్ములను కులములేటికి చెప్పుమా, నమ్మకు దేహము నాదని బ్రహ్మము నేనంచు తెలిసి పలకరవేమ అన్నాడు వేమన మహాయోగి. ఆధ్యాత్మిక జిజ్ఞాస ఏమాత్రం వంటబట్టించుకోగలిగిన ఈ వ్యత్యాసాలు వాటి పరిశీలన ఆత్మవిచారణ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సమత్వం ఏర్పడుతుంది. ఆ జిజ్ఞాస ఏ వ్యక్తికైనా ఎప్పుడో ఒకప్పుడు కలగాలి. అదే భాగ్యం. అదే బ్రహ్మ విద్యకు మూలంగా నేను భావిస్తున్నాను. ఇది శివం. జ్ఞానికి అభీష్ట సిద్ధిగాను, అజ్ఞానికి అది కామ పిశాచంగాను ఉంటుందంటున్నాడు ఈ శతకకర్త ఇంకొక పద్యంలో. కామరూపి దాని కామించి జనులెల్ల కొండదొచ్చి పులుల కొరతబడిరి, ధీరుడైతే పులుల దృంచి ఆ కొండెక్కు అఖిల జీవ సంగ ఆత్మలింగ. ఆ సుందరాంగి కల్పవృక్షమై ఉంటున్నది. ఈ భూప్రపంచంలోని జనులందరూ ఆమెను కోరుకొని చేరుకొని ఆమె యొక్క సంగమం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందరూ ఆ కామరూపిణిని పొందలేరు. సకల తత్వప్రకాశ పావన రూపం ఆత్మ. ఆ ఆత్మ దుఃఖస్వరూపం కాకుండానే ఉన్నప్పటికీ ఆ సత్యం అందరికీ అందుబాటులో లేదు. దానికై మదమాత్సర్యాలు, మోహాలు, కామ క్రోధాలు, భోగావేశాలు, కర్తృత్వ భోక్తృత్వాలు ఇవన్నీ వానికి అనిత్యానంద సత్యాన్ని తెలియనీయకుండా, ఆ నిత్యానంద సత్యాన్ని తెలియనీయకుండా దేహాభిమాన మోహగ్రస్తం పదే పదే అడ్డు తగులుతూ ఉంటుంది. యోగులైనటువంటి వారికి కుండలిని నాగశక్తి చైతన్యం మహోద్దీపనం అవుతుంది. అట్టి యోగానుష్ఠాన మార్గంలో సాధకుడు త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని పరమాత్మ అర్జునుడికి బోధించినట్టుగా ఈ త్రిగుణాలు వేద సంజనితాలు. అవి భోగాలను గురించి ప్రతిపాదించి ప్రజలను ఆకర్షణలకు లోను చేసి ఉద్యుక్తపరుస్తుంటాయి. వాటన్నింటినీ నీవు వదిలిపెట్టు. సుఖదుఖ భూయిష్ట ప్రతిపాదనలు వదిలిపెట్టు, త్యజించు. అంతఃకరణ వశంలో ఉండే స్థితి సత్వం. అట్టి దానిని అలవర్చుకో. అప్పుడు నీవు ఈ పెద్ద పుల్ల బారిన పడకుండా ఉండగలవు. పిరిగితనాన్ని పారద్రోలి ధైర్యవంతుడిగా ఉండు. నీవు లక్ష్యాన్ని సాధించుకో. అప్పుడు అట్టివాడు దుష్ట నిగ్రహుడై సృష్టి స్థితిలయాలకు అతీతమైన ఆ పరమాత్మ ప్రియమైన మోక్షకాంతను చేరుకోగలుగుతాడని కవిగారు ఈ పద్యంలో అంతరార్థంగా తెలియజేశారు. జంటనాద స్వరము జాడ తెలిసూదితే పుట్టలోన ఉన్న భుజగమపుడు పట్టుబడును తాను పరమయోగియునైన అఖిల జీవ సంగ ఆత్మలింగ. జంటనాద స్వరం అనగా ఎడపెంగళ నాడుల ద్వారా శ్వాసక్రమం, రేచక, పూరక, కుంభకాలు వాటి నియంత్రణ సరిగా తెలిసి ఊదినప్పుడు నిద్రాణంగా ఉన్న చైతన్యం లేని స్థితిలో చుట్టుకొని ఉన్న పాము అనగా మూలాధారంలో ఉన్న కుండలిని చైతన్య శక్తి మెల్లమెల్లగా మేలుకొని పరమయోగులైన వారికి, యోగ సాధకులకు తప్పకుండా చిక్కుతుంది, లభిస్తుంది. జంటనాద స్వరములనుది చందమామ పామును మాయగానే పట్టవలనే చందమామ అని సిద్ధుని తత్వం కూడా బోధిస్తున్నది. తదుపరి అట్టి యోగులు గురుదేవుని లక్ష్యంగా సాధన సాగించాలని ఈ మల్య చెప్పబోయే పద్యంలో సూచన. ఘటనాద హృదయ గగనంబుపై మ్రోగు గగనమున్న చోటు కానరాదు పరమ గురుని కరుణ పడయని నరులకు అఖిల జీవ సంగ ఆత్మలింగ. హృదయమనే ఆకాశంలో ఈ ఘంటానాదం మ్రోగుతుంటుంది. షట్చక్ర స్థానంలో ఇది 4వది. అనాహత చక్రము అనగా నాశనం లేనిది. వాయుస్థానంగా ప్రాణమై ఉన్నది. సాధకులైన యోగులు ఈ స్థానంలో నాదోపాసనం చేసిన వాడను నీ వాడను నేనైతే శంకరుని గురించి ఒకనొక శివభక్తుడు ఒకనొక చలనచిత్రంలో గానం చేస్తాడు కదా. నాదోపాసన చేస్తుంటారు. ఈశ్వర సర్వభూతానాం హృదయేసేర్జున తిష్టతి అని పరమాత్మ ఉవాచ. యోగులకు హృదయమే ధ్యానగమ్యం అని ప్రతీతి. అయినప్పటికీ ఆ పరమ దయానిధి గురుకరుణ లేనిది ఈ ద్విపాద పశువులకు ఆ హృదయాకాశం తెలియబడదు, అనగా అనుభవానికి రాదు, అండను అందదు అని కవి నిష్కర్షగా చెప్పాడు. హృదయ కమలమందు దృష్టి నిలపడం, చలించని స్థితి వాయుచలనం అరికట్టడం, మనోవికారం లేక ఉండే స్థితి శాంభవి ముద్ర అని కూడా తెలియబడుతున్నది. ఖేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖి, శాంభవి అని పంచముద్రలు కలవు. రాధాముద్ర అని కూడా ఉంది. శ్రవణము వినకున్న చతురతలవిగావు
మాంసపిండ తనువు మరచినట్లు ప్రణవ మంత్ర సిద్ధి ప్రాప్తితాగనవలే అఖిల జీవ సంగ ఆత్మలింగ. యోగ సాధనకు ఎడతెగని ప్రణవనాదం వినవస్తూ ఉంటుంది. ఎక్కడంటే అది హృదయాకాశ స్థానంలోనే. అట్టి పరంజ్యోతి స్వరూపు ప్రణవనాదాన్ని వినకుండా ఉండడం చతురత కానే కాదు. అనగా నేర్పరితనం, కర్తవ్యం కాదు అని. అనగా బ్రాహ్మేంద్రియ అంటే బాహ్యేంద్రియ శబ్ద స్పర్శలన్నీ మానివేసి పరమాత్మ సంబంధమైన అంతర్నాదం భృంగదుంకారంలాగా ఎడతెగకుండా వినడమే యోగ సాధకులకు గల నేర్పు. ఈ శరీరం మలమూత్రములకు ఇక్క రోగములకు ఎక్కువ కాన ఇది మాంసమయ పిండం, అనిత్యం అంటూ దీన్ని గుర్చిన ఇహభోగేచ్ఛ సమూలంగా వదిలిపెట్టి దీని జోలి లేనట్లుగా మరిచిపోవాలి. ఇక మించి మిగిలింది ఈశ్వరేచ్ఛ. దానినే మంత్రంగా నిరంతరం ప్రణవపరంగా జపిస్తూ ఉండాలి. అదే ప్రణవపర తేజోనాదంగా వినడం. అనగా సాధనా తురీయమైన మంత్రోపాసన సిద్ధి అయి యోగి అనుభవిస్తాడు అని భావార్థం. నల్లదామరాకు నడుమ రంధ్రములోను కుండలి అను పాము గుడ్డు పెట్టి రెండు పిల్లలీని రేబవళ్ళ రచను అఖిల జీవ సంగ ఆత్మలింగ. నల్లదామరాకు నడుమ ఒక రంధ్రంలో అనగా మూలాధార బిందు వలయంలో కుండలిని పరాశక్తి అనేది త్రాచుబాము సంకల్పం అనే గుడ్డు పెట్టి వాటిని రెండు పిల్లలుగా చేసి, అంటే ఈని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నమాట. ఈని రేయింబోళ్ళు ఎడతెగకుండా రోదనం చేయసాగింది. మూలాధార స్వాధిష్టాన చక్రాలు కలిగినటువంటి లోకాలు రెండును అంధతామిశ్ర బంధుర లోకాలుగా వేదాంతులు యోగ పరిభాషలో తెలియజేస్తుంటారు. జీవేశ్వరైక్యానుసంధానం చేసి పరబ్రహ్మమును పొందటమే ఈ పద్యం యొక్క ముఖ్యాంశము.